వెళ్తున్నాం గాయ్స్, మా ఊరికి వెళ్తున్నాం. ఇక చూడండి, బైక్ మీద పోయి అక్కడ నుంచి అందరితోటి పోతాం. ఇక 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 హీరో హీరో హీరోయిన్ చూడండి. ఇంటికి వచ్చి అక్కడికి వెళ్ళడానికి ఇక చపాతీలు పూరీలు చేస్తున్నా. అక్కడ తినడానికి 3 days కావాలి కదా మనకు. అన్నం వండుతారు కానీ చపాతీలు పిల్లలు కూడా తింటారని ఎక్స్ట్రా చేస్తున్నా. జాను చెద్దర్లు ఎక్కువ పెట్టు, మరి చలి పెడుతుంది అక్కడ. మిర్రర్ ఫస్ట్ మిర్రర్ ఉండాలి నీకు. కాదు, నువ్వు ఆడు పోయినాక మిర్రర్ వాడతావు అన్న. పోయినసారి సమ్మక్క సాయంత్రకు పోయినావు, పోయినా కాడ ఒక్కసారి అద్దం తీసినావా? తీయలే. దానిలో కానీ అటు ఇటు తిరిగినావు. బోనం గంజులా? ఓకే ఓకే, చూపి అన్నీ బరాబర్ పెట్టినావు. ఓకే, చెద్దర్లు ఊరు నాయన ఇల్లు మొత్తం చదివినట్టున్నారు కదా. కుకింగ్ సామాన్, చెద్దర్లు, బియ్యం, చెద్దర్లు, బట్టలు, వంట సామాన్, బోలు, మన బోనాలు, గంజులు. అట్లనే దాంతోపాటు నీ బ్రెయిన్ కూడా తీసుకురావా ప్లీజ్. బ్రెయిన్ అంటే బ్రష్లు గుర్తొచ్చిందా? తోముతావా రేపు? మమ్మీ బియ్యం జరుగుతుంది. టమాటో పచ్చడి. బియ్యం ఎన్ని కిలోలు పోతున్నావే? పోయి ఒక 5 కిలోలు 5 కిలోలు ఎక్కువ తక్కువ ఉంటుంది మంచిగా. మీరు ఆదరణ మీకు ఏంటంటే కొంచెం మతి మార్పు ఎక్కువ, అందుకనే నేను చెక్ చేస్తాను. సిఐడి అన్ని పెట్టినాం. ఇక పూరీలు, చపాతీలు, గంటెలు పెట్టింది. అన్ని పెద్ద గంటె పెట్టి తీ మరి తీ గంటెలు తీ. కాదు, ఏ గంటలు వాడతారు ఏంది గంటలు పెట్టి రాని గుర్తు చేయడం వరకు ఏది అనేది ఎంత పెద్దది క్వాంటిటీ కావాలో మీకు తెలవాలి. వంట చేసేది మీరా నేను? అక్కడ పెట్టు. ఇక్కడ పెట్టాలా? ఓకే, అయిపోయింది. ఇక్కడ అవు బంగారం దొరికింది. మా తాత ఇంట్లో బంగారం వెండి అవు రేలేనా? వాళ్ళ ఆడబిడ్డ నిజంగానే ఉరికత్తది దొరికిందంటే. అవి నిజంగా ఇది అట్టనే ఉన్నదిగా. అగో ఇగో నిజంగా ఇటు రావే మమ్మీ. ఇగో నిజంగానే ఏ కాదు, ఇగో ఇది ఈడ వెండి ఉన్నది, ఈడ బంగారం ఉన్నది. చూడు బంగారం దొరికింది. అమ్ముతుంది. గోల్డ్ షాప్ లో తీసుకోవాలి చూపి. ఎవరో చెప్పు. సరే అమ్ముకో రేపు. 100 లక్ష రూపాయలు 1,70,000 వస్తాయి నీకు. బస్సు ట్రాలీ వాడది నిమ్మకాయలు చూస్తుంది చెట్టు కింద. దొరికిందా నిమ్మకాయ? ఎన్ని? 2? చాలు. ఓకే, సాధించినవుతి దగ్గర పెట్టుకో. ఓకేనా? పనికత్తా.
బట్టలు విండేది అయితే నువ్వే మళ్ళా విన్నావా? బట్టలు విండేది నువ్వే. నిమ్మకాయ దొరికినాయి కదా, అది కావచ్చు అంత. 1 thing టాబ్లెట్స్ తీసుకో, ఇవి 2 ఓకే. నేను తీసుకుంటే రాదు. ఓకే సరే. ఇద్దరు ఉన్నాం మరి, అలా రాదు నాకు కూడా. ఏగో చూడండి మా అత్త ఎట్లా అల్లింది. సో గైజ్ ఇక రెడీ అయినాం, వెళ్తున్నాం. బ్యాగ్ తీసుకున్నా, బండి వచ్చిందట. మా పాప ఆగమాగం చేస్తుంది పారి అని. వెళ్తున్నాం కదా, చెప్పలు ఎందుకు వద్దు, వేసుకోవచ్చు. ఎడబెట్టాలి చెప్పలు వద్దు నాన్న. తండ్రి ఇక అక్కడికి వ్యాన్ వచ్చిందట. సామాన్ బియ్యం గిట్లా కట్టుకుంటావా? వెళ్తున్నాం గాయస్, చూడండి వెయిటింగ్. ఇక వెళ్తున్నాం చూడండి గాయస్. చీకటి అయింది కదా, అగో వాళ్ళు దేవుడు. ఇక్కడ వ్యాన్ ఉన్నది మాది, సౌండ్ చేస్తున్నారు. టాటా మ్యాజిక్. చీకట్లో ఏం కనిపిస్తలేదు. ఓకే చెప్పు. ఆటోలో కూర్చున్నారు వీళ్ళంతా. అవును. ఏం జాతర పోతారు మీరు? ఏం జాతర పోతారు చెప్పురి? ఐలాండ్ కోరీలు పోతారా? చలో ముల్లెలు ఉన్నాయి అక్కడ, ముల్లెలు. టాటా మ్యాజిక్ బండి. ఇక బస్సులు కూడా పోతా, అవి బస్సులు వెళ్ళిపోయినాయి ఇక్కడ 2 బళ్ళు. ఇక అందరం అయితే ఏరుకున్నాము ఫ్రెండ్స్. ఇక ఇక్కడ అందరు ఒక్కొక్కటి వస్తున్నాయి, 2, 3 వచ్చినాయి, అక్కడ 4 వచ్చినాయి. ఇంకా 2 బస్సులు కూడా రావాలి. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు గజ్జల్లాగా వేసుకొని దేవస్థానానికి అయితే పోతాము. సో అది కూడా వీడియో తీసి పెడతాము చూడండి. సో ఐలాండ్కి వచ్చాము. కొమరవెల్లి రేపు మార్నింగ్ వెళ్తాము. మళ్ళీ రేపు నైట్ అక్కడే స్టే, అక్కడ కూడా చూపిస్తాను, వీడియో బ్లాగ్ చేస్తాను. ఇక మా ఇది ఇక్కడ ఉన్నది, వీళ్ళు ఉన్నారు లోపల, వీళ్ళంతా ఉన్నారు, చూపిస్తాను. ఆగండి, ఏం చేస్తున్నారు? మేడం చాక్లెట్ తింటున్నావా? ఆరెంజ్ గోలా మంచి కూడా తినపోయారుగా. ఇక మా పిల్లలు అయితే చూడు మొత్తం లాకేసిన లోపల వచ్చి. ఆటోలో వీళ్ళు ఏం చేస్తారు? దిగాల? మీరు దిగుతారా? డోర్ దిగుతున్నా. ఓకే, ఊపండి, జగ్గుపు. ఇదంతా మా వాడ సైన్యం. తక్కువ రాలేదు. ఓకే ఓకే ఉన్నా టాటా మ్యాజిక్ వెయిటింగ్. మనం ఇప్పుడు అడ్డు కానీ వాళ్ళందరూ అక్కడ కూర్చొని చూడు. చెప్పు సరే, ఎవరా చెప్పురా డాడీ. ఎక్కడికి వచ్చాను? హలో ఫ్రెండ్స్, చేరుకున్నాం. ఇక ఐలోని కాడికి వచ్చినాం. మా ఊరోళ్ళు ఇంకా వచ్చారు, బస్సులు రాలేదు, వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఓకే 10:20 అవుతుంది. ఒక నాని తీసుకొస్తుంది, ఆమె తిను, తర్వాత పోదాం. మా దేవుడు ఐలాండ్ దేవుడు పసుపు కుంకుమ వేసుకొని పోతారు ఇక్కడ నుంచి చేసే దగ్గర.
పట్టుకో. ఐరన్ దేవుడు మొత్తం గజ్జలాగా వేసుకొని ఎగురుతారు ఫ్రెండ్స్. ఇక్కడ గజ్జలాగా వేసుకుంటున్నారు అందరు దేవుడికి. గజ్జలాగా వేసుకుంటున్నారు. వాళ్ళు గజ్జలు వేసుకుని ఏగా మా పిల్లలు అయితే కొంచెం భయపడుతున్నారు. చూద్దాం మీరు. గజ్జలాగా వేసుకుంటారు. మంచిగా చెట్టు చుట్టూ చిలుకల చెట్టు అంటారు. చెట్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. పాపం మా పాప భయపడతాను. సేటే చూడు భయపడదు. చేయలేదంతా ఇదంతా జనం ఫ్రెండ్స్. మళ్ళీ దేవుని దగ్గరికి అక్కడికి వెళ్తాము. ఫుల్ జనాభా. ఇంకా బస్సులు అవన్నీ వచ్చినాయి. ఇంకా జనాలు వస్తూనే ఉంటారు. ఇది అంతా మా ఊరే. ఇది ఎలుకతుర్తి మండల్ దండేపల్లి గ్రామము, హన్మకొండ డిస్టిక్. ఇదంతా ఇంకా బండ్లన్నీ మాయే ఇంకా వస్తున్నాయి. ఇక మా వాళ్ళు అయితే పిల్లలు భయపడుతున్నాం. మా సిటీ అవుతున్నాము. దేవుడు వచ్చిండు. ఇక దేవుడు ఎగురుతారు.
ఇగో పొయ్యిలు చెప్తారు రేపటి కోసం బోనాలు. ఇలా స్టే చేసుడే నైట్. ఇగో ఇక్కడ నైట్ స్టే ఇగో ఇన్ని చేస్తాం. చూడండి పిల్లలు ఎంత ఆడతారు, హ్యాపీ హ్యాపీ ఉన్నారు. ఇక నిద్ర అత్తలే వాళ్ళకు 11:30 అవుతుంది. ఆడ ఈడ ఉరుకుతారు, హ్యాపీ హ్యాపీ. ఎటువైనా పిల్లలకు సంబరం ఉంటుంది. పిక్నిక్ పోవాలన్నది పిక్నిక్ క్యాన్సిల్ అయింది ఇక వీళ్ళది. రేపు సండే పిక్నిక్ ఉండే వీళ్ళకు క్యాన్సిల్ చేసినాం ఇక. అయినా హ్యాపీ ఉన్నారు, ఇక ఆడతారు. వాళ్ళకి పిక్నిక్ అంటే ఏంటి ఏం తెలుసు, జాతర అంటేనే పిక్నిక్ వాళ్ళ కోసం. పిల్లలు ఆడుకుంటారు ఇక మంచిగా. వాళ్ళకు దోస్తులు కలిసిరు, మా ఊరు వాళ్ళే ఉన్నారు పిల్లలు, మంచిగా ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇక వీళ్ళు పెద్ద మనుషులు ఏదో పెద్ద డిస్కషన్ పెట్టారు, ఏదో ఫ్యూచర్ రేపటి కోసం పరదలు వేసిన పిల్లలు అప్పాలు తింటారు. ఇక నెక్స్ట్ ఇంకా 2 hours 3 hours తర్వాత స్నానం చేసి బోనాలు అందరు చలి పెట్టదు. మంచిగా ఉంది బాల్కనీలో. కూర్చోండి తిందాంపా. అలా కోసం వెయిటింగ్ తినాలా మన ఆటలు ఆచేటోళ్ళు. ఈటింగ్ టైం. టొమాటో పచ్చడి, రైస్. జోకర్ కద్దంట అత్తమ్మ తింటుంది. ఎట్లా మరి తినవా అన్నం? గోల్దంతానా? పాత్రలు శుభ్రం చేసి పొద్దున వాటర్ ఇక్కడ మాకు ఇది సత్రం బిల్డింగ్ ఉండడానికి. ఓకే ఉంటాను. పిల్లలు ఆడుకున్నారు, లైన్ అందరూ ఆడుకుంటారు. పొద్దున లేచి బోనాలు అండాలి దేవునికి. పట్నం వెళ్తాం, పట్నం. సో కార్యక్రమాలు ఉంటాయి పొద్దున. సో ఇప్పటికైతే అందరికీ గుడ్ నైట్, బాయ్. మార్నింగ్ రెడీ అయిన బోనాలు అనుకుంది మా అత్త. పిల్లలు ఇంకా లేవని చూడండి. బోనాలు చేస్తారు, ఇక బోనాలు చేసిపోతాం. మనం కోసం ఇక కూరగాయలు పోతాను. చూడండి చింతపండు, గుమ్మడికాయ, వంకాయ, మిర్చి, టొమాటో కోసినాం. ఇక ఇది ఉడికితే కూర వేసుడే. ఇట్లా రాదా కౌశిక్? ఇక వీడియో ముచ్చట్లు పెట్టు మంచిగా. కర్రీ ఆడతాను. వీళ్ళంతా కూర ఆడతారు మంచిగా. వాళ్ళందరూ కలబెడతారు. వీటన్ని బోనాలు తిరుగుతాయి. వీటన్ని బోనాలు ఆడతారు. బోనాలు అన్ని బోనాలు. ఇగో ఇదంతా బోనాలే. ఇక్కడ నుంచి ఇదంతా స్టార్ట్ అక్క. ఇదంతా ఒక ట్రక్ మొత్తం వచ్చింది. ఇగో వీళ్ళంతా వచ్చిన వాళ్ళే, జాతరగా వచ్చిన వాళ్ళు. అగో అటు తానాలు ఇట్లా ఇట్లా అగో చూసిలా. అదిగో అటు దిక్కు అందరు ఉంటారు. అటు దిక్కు దేవుడి గుడి. అటు అది దేవుడి గుడి. ఇవన్నీ ఇట్లా షాపులు. ఇలా వాళ్ళు ఉంటారు. యోగి బోనం చూడండి. ఇది ఎవరిలో కానీ కచ్చపులో పెట్టింది ఇలా. ఇగో వీళ్ళ బోనం అయితే లేదట. ఓ వెర్రు ఆడతలేదు. ఇగో వీళ్ళు ఇలా కూరనే ఆడతారు.
ఇలా ఇంకా కూర అయిపోలే. ఓ వా వా ఈరోజు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇక మార్నింగ్ బోనం వండినాము. ఇక చిలకపట్నం చిట్టి ఉంటుంది మాకు, బోనం దగ్గర వేయాలి. సో పోయి చిట్టి తీసుకురావడానికి పోతున్నా. ఒళ్ళు మొత్తం ఎక్కడ చూసినా మా ఊరు వాళ్ళే ఉన్నారు. మంచిగా ఒక వైబ్ అవుతున్నది. చిన్నప్పటి కాంచెలు అయితే నేను ఎప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయలేదు. సో ఫస్ట్ టైం చేస్తున్నా. 25 సంవత్సరాలకు అవుతుంది దగ్గర దగ్గర. అసలు ఎప్పుడు కూడా లేదు అంత వైబ్ కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇగో మల్లికార్జున స్వామి దేవస్థానం రథము. సో వైబ్ అయితే ఉన్నది. ఇక లోపల కూడా చూపిస్తున్నా. గుడి ముందు నుంచి పోతున్నాము. సో వాళ్ళు పోలీసు. సో లడ్డు ప్రసాదాలు అయితే అక్కడ ఉన్నాయి. సో వీళ్ళు ప్రసాదాలు ఉన్నది. ఈ చిట్టీలు ఏడిస్తారు, చిలకపట్నం చిట్టీలు. సో ఇంకా ముందుకైతే వెళ్ళాలంట. సో వెళ్తున్నాం మరి. సో జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, సో గుడి ఆవరణంలో ఇవన్నీ ఉంటాయి. ఫోటోలు తీసుకోరాదు. సో టెంపుల్ అయితే ఇది ఇదంతా ఉంటుంది. సో అక్కడ ముందుకు వెళ్ళాలి. చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇగో చిట్టీలు ఎక్కడ ఇస్తారో ఇగో మా వాళ్ళు లీడ పూలు బేరం చేస్తారు. అడుగుదాం వీళ్ళను. ఓ చిచ్చా, చిట్టీలు ఏడిస్తారే? ఓకే ఓకే. సో మనకైతే అడ్రస్ చెప్పారు, పోతున్నాం. బాగా క్రౌడ్ ఉన్నది, ఎక్కడ చూసినా మా ఊరి వాళ్ళే. సో సో చాలా అంటే చాలా హ్యాపీ. ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్, టికెట్లు ఇచ్చే స్థలము. వచ్చేసాము. సో టికెట్లు అయితే తీసుకున్నాం. టికెట్ల కౌంటర్ కాడికి వెళ్తున్నాం. టికెట్కు దారి ఉన్నది. సో లైన్లో అయితే నిలబడాలి. లైన్లో క్రౌడ్ బాగున్నది. చూద్దాం ఫ్రెండ్స్. లైన్కి అయితే నిలబడ్డాం మరి. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. దేవుని జాతరకు రావాలంటే ఒక వైబ్ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ సో హ్యాపీ. చాలా అయితే క్రౌడ్ ఉన్నది. టికెట్లు తీసుకొని చిలకపట్నం కాడికి అయితే పోవాలి. మా వాళ్ళంతా రెడీ చేసి వెయిట్ చేస్తున్నారు చిట్లు కావాలని. టికెట్లు ఇంకా దగ్గరికి వచ్చిన బాడు క్రౌడ్ అయితే పెరిగిపోతుంది. కౌంటర్ అయితే దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్. చూడు, టికెట్ తీసుకుంటున్నాము. ఫైనల్గా చిట్టి అయితే తీసుకున్నాము. సో 150 రూపీస్ మనకు. మీకు ఓల్డ్ ఎట్లా చిట్టి పట్నం చిట్టి 150 రూపాయలు. ఓకేనా. బోనం చిట్టి కూడా ఉంటుంది. బోనం చిట్టి అక్కడే వాళ్ళే ఇస్తానన్నారు. వాళ్ళకే డైరెక్ట్ చేస్తారండి బోనం డబ్బులు. సో ఇక్కడ పట్నం వేస్తున్నారు. ఇంకోటి అటు కళ్యాణ కట్ట ఉంటుంది. పెడతారు బోనాలు ఇట్లా వేసి పెడతారు ఫ్రెండ్స్. చూడండి, పొడి వేస్తారు. అలాంటివి ఉన్నాయి. సో దేవస్థానం బాగా మంది అయితే వచ్చారు. క్రౌడ్. సో వైబ్ అయితే మామూలు వైబ్ కాదు. ఫోటోలు తీసుకుంటున్నారు. ఫుల్ క్రౌడ్ ఉంది. సో బొట్టు పెడుతుంది పాపం. మళ్ళీ వస్తా నాకు. ఫ్రెండ్స్, ఇక బోనాలు అయితే రెడీ అయినాయి. సో ఈయన బోనం వేయడానికి వచ్చిన ఆయన పట్నం వేయడానికి వచ్చిండు. సో సరే మీకు చూపిస్తాను క్లియర్గా. సో ఇట్లా వేస్తారు. ఇప్పుడు ఇవి బోనాల ముందట పట్నం వేస్తారు. సో ఈయన వేస్తాడు. ఈయన ఉన్నాడు. సో
చూద్దాం పట్నం వేస్తున్నప్పుడు కూడా చూద్దాం. మా వేయడం అయితే పసుపు గౌరమ్మ ఎత్తాంది. జాను ఏం చెప్తున్నావు? గౌరమ్మనా? గట్టిగాను గౌరమ్మ పసుపుతోటి గౌరమ్మ ఎత్తుంది. రోజు పొద్దున లేమంటే అస్సలు లేవది. ఈరోజు అందరికంటే ముందు లేచింది 4 గంటలకే. 4 గంటలకే పోయి మళ్ళీ చలి వాటరు ఫ్రెష్ వాటర్ బోర్డు వాటర్తో చేసింది. అదే ఇంటి దగ్గర అయితే 6 గంటలకు లేమంటే చలి పెడుతుంది, ఇంకో 10 నిమిషాలు ఆగు అని అంటుంది. గౌరమ్మ అయితే రెడీ. చూద్దాం. ఆయన అయితే బొట్టు పెట్టి పోతాడు. సో అందరికి బొట్టు పెట్టి అయితే పోతాను. దేవుడు పూలు పోతాను. పచ్చ కోసం పోయిన ఫ్రెండ్స్. ఇదే పచ్చ అంటే పసుపు. పట్నం పెట్టింది. ఇప్పుడు పట్నం స్టార్ట్ చేస్తారు కథ. మా పిల్లలు రెడీ అయిపోయింది. మా కొడుకు వస్తూ మొక్కుతా ఉండదు. మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడు పట్నం ఎత్తున్నారు. ఇక్కడ బోనం ముందర పట్నం ఎత్తారు. పసుపు బచ్చ అవన్నీ తీసుకొని పట్నం వేస్తారు. పట్నం పోతాండు. వాళ్ళు ఇట్లా పూజిస్తున్నారు. ఇగో మా చిత్త నవ్వుతాండు. అందరు నవ్వుతారు. మళ్ళా దేవుడిని వేసుకుంటున్నారు. అందరు చెప్తున్నారు. అలా అంత రెడీ అవుతున్నారు. ఒక్కొక్కరు భోజనాలు పూజిస్తున్నారు. పట్నం వేసుకొని పట్నం కింద వస్తున్నాడు. పట్నం వేసే పద్ధతి ఇది. గౌరమ్మ వేసి మా మిస్సెస్ మా అమ్మ పడి పెడుతుంది. సో ఈ పట్నం పసుపు తోటి కూడా వేస్తారు ఇప్పుడు పట్నం. దీన్ని చిలకపట్నం అంటారు. చిట్టీలు ఉన్నాయి. ముగ్గు అయితే వేస్తున్నారు. సో పట్నం
ముత్యాల ముక్కలు జాకెట్ ముక్క దాని మీద లాగు ఇతకలు కంకులు కంకణాలు కడతాం కంకణాలు కడతాం పిల్లలకు పెట్టదు వాళ్ళకి గురుడా మల్లే సోయి గురుడా మల్లే సోయి గురుడా మాడు మల్లే సోయి పరంగంటి పోయి మూల బతుకమైన గుర్తు కట్టి తప్పక గొల్ల అలవట్టి అందమయ్యే సేవ సాగునైలవోని గౌర వెళ్ళింది ఐలవోని మాల్లేత అమ్మ ప్రణేత పోయి అమ్మ ప్రణేత అంబరావు చారదమ్మ లింగ ప్రవేశ గంగా బొట్టున మంచి గౌరవం యొక్క తెలియ ముందు భక్తులోడి నేను తుమ్మ బాలామల్లే దొయిలవోని గౌర వెళ్ళింది ఐలవోని మాల్లేత అమ్మ ప్రణేత పోయి అమ్మ ప్రణేత అంబరావు చారదమ్మ లింగ ప్రవేశ వాడు ఒకరికి అనవాడు ఆ చెట్టు పదలతోటి అబ్బాయి నీళ్లతోటి తిప్పి కట్టిండు స్వామి నిర్మాణరు మనిపి కట్టిండు స్వామి మనుమానరు పాలు ఐలవోని గౌరవెల్లి ఐలవోని మాల్లేత ఎమ్మ ప్రాణేత పోయి ఎమ్మ ప్రాణేత అంబరావు చారమ్మ లింగ ప్రవేశ గుల్లోన మంచి శుభ్రాల తందులోన దియ్యాలు విడుదలయ్యా ద్రమ మల్లేత పాదాల గంగలోన నేతానమానగానే పాపతో కాలి ఏడా బాబు మల్లేత అరటి కట్టాల మీద అయ్యాల పోరగాడు కురసనందుల వేనాదుడ మల్లేత పరిహారములు పల్లెవుల పెట్టుకొని పత్తీరు తెచ్చుకురయ్యా పరమల్లేదు తెల్లాటి మల్లె పూలు తల్లు తల్లు నరాలు పల్ల జడాల పర్వతాల మల్లేదు బాల పంచాపతారి ఓలార మొక్క తల్లి పాలార ఇంటురయ్యా పరమల్లేదు శివ కళ్యాణ బొమ్మలు కళ్యాణమైన ఎన్డీఏ గొర్రెకు కళ్యాణమున్న బంగారు తొగరికి సోమానము ఎన్డీఏ గొర్రెకు కళ్యాణమున్న బంగారు తొగరికి నాలుక తొగరికి సోమానము ఎన్డీఏ గొర్రెకు కళ్యాణమున్న బంగారు తొగరికి సోమానము పార్వతీ పరమేశ కళ్యాణమేనా పంచకోటి లింగాల సోమానము ఎల్లమ్మముడి రాజు కళ్యాణమున ఏడుగురు మునులకు సోమానము గంగమ్మ గౌరమ్మ కళ్యాణమేనా గౌరి పార్వతీదేవి సోమానము అయ్య మల్లయ్యకు ఇంటి పేర్ల మీద భోజనం చదువుతారు రాజేష్ పాప వేడు చేస్తారు దేవకాన దేవుడు
ఐలవోని మలయ్యాకు కౌరవెల్లి మలయ్యాకు కొత్తకొండ ఈరన్నాకు యమలవాడ రాజన్నాకు యమలవాడ విమన్నాకు పత్తి పోజవ్వనీకు ఉత్తరవాడ ఎల్లవాకు దండదండ మాది చెప్పరు మా దేవగాన దేవతూలా దయతోటి విలువరమ్మా అమ్మవతారమ్మ నీకు వేడరమై సమ్మ నీకు ఇలనకొండ రావులవారు అలివెలి మంగమ్మ నీకు ఆదిలక్ష్మి దేవి నీకు ఇల్లిలక్ష్మి దేవి నీకు దండదండ వాణి చెప్పరు ఆ దేవగాన దేవతూలా దయతోటి విలువరమ్మా అలివెలి మంగమ్మ నీకు ఆదిలక్ష్మి దేవి నీకు తిరుపతి అని కన్న నీకు అయ్యప్ప స్వామి నీకు సాయి బాబా నీకు కొండగట్టు అని నాకు దండదండ వాణి చెప్పరు ఆ దేవగాన దేవతూలా దయతోటి విలువరమ్మా లక్షలు రావాలి పూజలు కొన్నాం 5 కోటి మల్లయ్య కోటి పూజలు కొన్నాం ఊరెల్లి మల్లయ్య మల్లయ్య దాండా మల్లయ్య రాబై ఉండాలి వచ్చే గండాలు కొరకు దొరకాలి కాలు కింది ముందు కడకు దొరకాలి నిండా నూరెళ్ళు ఆయుసులు ఉండాలి 5 కోటి మల్లయ్య సాయకార ఉండి నవంపతి వారోట కోరి ధర్మస్థలం ఏమని అన్నాడు అయ్యగారు. సో ధర్మస్థలం మా అమ్మ మొదలెట్టు ధర్మస్థలం అంటారు వీటిని. సో మనం చేస్తాం. దా మమ్మీ దా మమ్మ దా ఇట దా ఇక్కడికి రా. ఇక మొక్కుతుందా నిలబడుతుందా మొక్కు గిట్లా వేసుకొని మొక్కు ఇట్లా చేతులు పెట్టు ఇట్లా అది అయితే కొబ్బరికాయ కొడుతుంది చూడండి. కొబ్బరికాయ కొట్టింది, దేవుని కాడ అయిపోయింది, పట్నం అయిపోయింది. సో సో చాలా హ్యాపీ అయితే ఉంది. ఫస్ట్ టైం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. సో చూడండి పట్నం వేసుడు అయిపోయింది. ఇక టెంపుల్ వెళ్ళాలి. మా అత్తమ్మ కొబ్బరికాయ కొట్టింది, ఇక అక్కడికి వెళ్ళాలి రెడీ అయ్యి. పిల్లలు స్టార్ట్ చేసిర్రు ఇక పీకలు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అన్నీ కొనుక్కుంటారు. సమ్మక్క జాతరలో కూడా ఈ పీకలు కొనుక్కున్నారు. తలకాయ నొప్పి ఇక ఖరాబ్ చేస్తారు యూజ్ చేసుడు. టెంపుల్ కి దర్శనానికి అయితే పోతున్నాం. సో లోపలికి అయితే అలో లేదు కెమెరా. మరి ఎట్లా పరిస్థితి పోతున్నాం. మా పిల్లలు మా మమ్మీ చూద్దాం. అయితే మొక్కుతారు. పట్టుకోండి. మా బాబాయిలు అందరూ
గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి రాని తుడుకొన్నావా లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి ఓడిచ్చి తీరినవా 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 లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి బండారి దక్షిణవా 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 లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి ఆదివ్యక్తి కొడుకు వయవా లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి కాకువారి కన్న కొడకవా లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి కొల్లవారి అల్లుడయ్యవా లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి కొల్లవారి అల్లుడయ్యవా లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి జై మల్లన్న చూడండి మేము వచ్చిన మాడికి రథం దగ్గరికి మా ఊరు వాళ్ళు అంటారు మాకు కూడా అంటే ఇన్వాల్వ్ చేయండి మీ వీడియోలో అంటే ఇక అందరు మా ఇంటి పక్క పంటోళ్ళు ఇక వాళ్ళు కూడా ఫుల్ వీడియోలో రావాలని వాళ్ళకు కూడా ఉన్నది అంటే ఎక్సైట్మెంట్ ఉంది. టెంపుల్ గుడి వెళ్ళాలి, పూజ దర్శనం అందరం మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మల్లన్న జాతర. లైన్లో క్యూలో పోతున్నాం. క్యూ ఉన్నది, క్యూ లైన్ కట్టారు. వంకలు తిరుక్కుంటూ పోవాలి దర్శనం. పిల్లలు అయితే అదిగొని ఇదిగొని అంటారు. ఇదే మల్లన్నకి ఫుల్ మంది వస్తున్నారు జనాభా. సూపర్ ఉన్నది. ఎండ కొట్టకుండా వేస్తారు. స్వామి టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇక బయటికి వచ్చినాం. టెంపుల్లో ఫోన్ అలౌడ్ లేదు,
ఆడ పోలీస్ అందరు ఉన్నారు, ఇక అలౌడ్ చేయలే ఫోన్. అందుకే లోపల తీసుడే కూడా కరెక్ట్ కాదు కదా వీడియోస్, భయం అవుతుంది. ఇక బయటికి వచ్చినాం. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి. మా రిషి బాబుకు బాగా దూపు అవుతుందంట, అప్పటి నుంచి అంటాడు. 2 hours పడ్డదేమో లైన్కు. వైర్లెస్ మైక్ బ్యాటరీ ఖతం అయిందేమో, మధ్యలో వయసు అత్తలేవు ఆయనది. మళ్ళీ వాయిస్ ఓవర్ చేస్తున్నా. ఇక దర్శనం అయిపోయింది, బయటికి వెళ్తున్నాం. అందరు ఇక మన ఊరోళ్ళే ఉన్నారు. నేను ఉన్న అత్త బయటికి వచ్చినాం. ఇక అక్కడ మన ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఐస్ క్రీమ్ వాళ్ళు ఉన్నారు. మార్నింగ్ నుంచి పిల్లలు అంటే టిఫిన్ చేయరు అంటే చేయలే. రిషిబాబు ఒక్క పూరి తిన్నాడు అంతే. ఇక ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ కొన్నాం అందరి కోసం. మా ముగ్గురు కోసం కుల్ఫీ కొనుక్కున్నా. మా చిట్టి ఉన్న రిషి కోసం కోన్, అదే చాక్లెట్ వెన్నెలా ఫ్లేవర్ కోన్ కొనిచ్చిన. వెళ్తున్నాం ఇక మా ప్లేస్కు. హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు ఫుల్ ఎర్లీ మార్నింగ్ లేచినాం. ఇక చల్ల వాటర్ తోటి స్నానం చేసినాం. ఇక ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి, అన్నీ షాపింగ్ అంటే చెయ్యను. ఇక అన్నీ ఉన్నాయి నా దగ్గర, బొచ్చాడంతా బ్యాంగిల్స్ ఉన్నాయి, నెక్లెస్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు అయితే ఐలాండ్ కంప్లీట్ అయింది. సో కుమ్రాయిల్కి పోతున్నాం. ప్యాకింగ్ వస్తువులు అన్నీ ప్యాక్ చేసుకుంటున్నారు, అందరూ బయలుదేరుతున్నారు వెహికల్ దగ్గరికి. చలి పెడుతుందా? నువ్వు ఎందుకు చెద్దరు కప్పుకున్నావు ఇప్పుడే? సో ఓకే, పోదాం. థింగ్స్ మా వాళ్ళు పోయే ముందటే మంచిగా కోటింగ్ చేస్తున్నారు, తింటున్నారు. అన్నీ చూసుకున్నారా? మరి పోదాం మేడం. కొమ్మరాయిలు ఓడే ఒక్కోడలా అన్నీ అయిపోయినాయా? ఓడేగా చెప్పు కౌరేళ్ళు పోతున్నాం అని. కౌరేళ్ళు పోతున్నాం. ఇక మా కొడలు ఈ కొడలేదు. ఇక పోతామా? బాయ్ చెప్పు, టాటా. భాగ్యక్కనా? టీవీలో వస్తావు నువ్వు? వస్తావా? నిజంగా వస్తావు? కొడుతుంది యూట్యూబ్ లో. రేష్మ నా పెళ్ళి, ఇంటి పేరు పెట్టింది నా పెళ్ళి రేష్మ. అందుకే ఎప్పటికప్పుడు చేసేయాలి అని అంటున్నా. వాళ్ళు ఇంకా రాలే. సుత్రానుకుంటు కాడ ఏం చేస్తారు మరి? డాన్స్ చేస్తారా? బాగా పైకి ఉంటుందా? మాకు తెలియదు ఎప్పుడు అన్నా. ఎవరు తీసుకపోయారు అప్పుడు? మా అత్తే ఆడ గంగరేణి చెట్టు కింద పట్నం వేసి అదే పోలేదు. ఇప్పుడు వచ్చింది చూడు, ఎక్కుతాను మెల్లగా నిమ్మలం. కౌరేళ్ళు పోతాను ఇక మొలమటి చదువుకొని పోయి కోరెలు కాడ మొక్కలు పెట్టి అది అవుతుంది. అన్ని చదివినావా? అన్నట. ఏ పిల్లలు ఒప్పుకుంటా పట్టుకో. ఆడ మన కొమరవెల్లి కాడ ఎంటర్ అయినాక లెఫ్ట్ సైడ్ లో అక్కడ ఉంటది, ఆడ హౌస్లు ఉంటాయి. హౌస్ల కాడ మంచిగా స్నానాలు చేయొచ్చు. వేరు మెల్లగా అప్పట్లోకి కూర్చొని వెనక ముందట తిన్నారు.
ఆ? ఏడా ఏడున్నాయి మంచివి. ఆ? ఇప్పుడు బండి తిప్పి పోయేటప్పుడు ఆడ తీసుకున్నాం మంచుకో బాటిల్ ఆడ ఇక్కడ కొమరేళ్ళు ఎంటర్ అయిన కాడ లెఫ్ట్ సైడ్ లా ఒక పెద్ద హౌస్ ఉంటుంది. ఆ హౌస్ కాడ స్నానాలు చేసి వెళ్ళిపోవచ్చు. చలి పెడుతుందట. అత్తకు చలి పెడుతుంది, కోడళ్ళు సపడక మంచిగా కూర్చున్నారు. ఇక అట్లున్నది కథ. కేసీఆర్ చీరలు మంచిగా ఉన్నాయా? నేను పొద్దుగాల కట్టుకున్నా లాక్ చేయండి. వీళ్ళకు చేతులు చేతులు ఇరుకుతాయి. బండి అయితే స్టార్ట్ అయింది. ముళ్ళలు ఇట్లా కట్టేసినాం. కొమరవెల్లి ఐలవన్ జాతర కంప్లీటెడ్. కొమరవెల్లి కూడా ఇక మా వ్యాన్లో అయితే ఒక్కొక్కటి పోతున్నాయి. ఇంకా 1 by 1 ఉన్నాయి అక్కడ. సో ఇంకా ముళ్ళలు ఇట్లా కడతారు. చూడండి ముళ్ళలు కట్టిండు. అక్కడ ఉన్నాయి ముళ్ళలు. కొమరవెల్లికి పోతున్నాం. డ్రింక్ బ్రేక్ వాళ్ళు మొత్తం వ్యాన్లన్నీ ఆగినాయి. అమ్మా ఇది చూడు ఒకసారి, మళ్ళీ ఒకసారి. ఇది డార్లింగ్ మొత్తం అదే మామా. మరి బాయ్. ఇక ఇది డార్లింగ్ థమ్స్ అప్ తాగుతాను. సైడ్